తమిళనాడులో రాజకీయాలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. అన్నాడీఎంకే శాసనసభాపక్ష నేతగా ఎన్నికైన శశికళ ఒకవైపు రాజీనామాను ఉపసంహరించుకుంటున్నానన్న పన్నీర్ సెల్వం మరోవైపు రెండు వర్గాలుగా విడిపోయారు. దీంతో అసెంబ్లీలో పార్టీల బలాబలాలు ఇప్పుడు కీలకమయ్యాయి. జయలలిత చనిపోయిన తర్వాత తమిళనాడు పాలిటిక్స్ మరింత ఆసక్తికరంగా మారాయి. సీఎం కుర్చీ దక్కించుకునేందుకు శశికళ, చేజారుతున్న పీఠాన్ని మళ్లీ పట్టుకునేందుకు పన్నీర్ సెల్వం ప్రయత్నిస్తున్నారు. దీంతో అన్నాడీఎంకే పార్టీ ఎమ్మెల్యేలు రెండు వర్గాలుగా చీలిపోయారు. మొత్తం 234 స్థానాలున్న తమిళనాడు అసెంబ్లీలో అన్నాడీఎంకేకు 134 మంది సభ్యుల బలముంది. ప్రతిపక్ష డీఎంకేకు 89 మంది ఎమ్మెల్యేలున్నారు. కాంగ్రెస్ పార్టీకి 8, ఇండియన్ ముస్లిం లీగ్ పార్టీకి 1 ఎమ్మెల్యే ఉన్నారు. తమిళనాడు అసెంబ్లీలో మ్యాజిక్ ఫిగర్ 117 కాగా పోయస్ గార్డెన్ లో తాజాగా జరిగిన శశికళ వర్గం సమావేశానికి 70 మందికి పైగా ఎమ్మెల్యేలు హాజరైనట్టు తెలుస్తోంది. మరోవైపు శశికళకు వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగడుతున్నారు పన్నీర్ సెల్వం. ఆయన క్యాంప్ లో 50 మంది ఎమ్మెల్యేలున్నారని సమాచారం. ఇక శశికళపై సంచలన ఆరోపణల తర్వాత సెల్వంను కలిసిన వారిలో అసెంబ్లీ స్పీకర్ ధన్పాల్, సీనియర్ ఎంపీ మైత్రేయన్ లాంటి ముఖ్యులు కూడా ఉన్నారు. పార్టీలో తిరుగుబాటు తర్వాత పన్నీర్ సెల్వానికి ప్రతిపక్ష డీఎంకే నుంచి ఊహించని మద్దతు లభించింది. బలవంతంగా సెల్వంతో రాజీనామా చేయించిన వారిపై యాక్షన్ తీసుకోవాలన్నారు విపక్ష నేత స్టాలిన్. సంక్షోభ సమయంలో డీఎంకే శత్రువుగా కాకుండా బాధ్యత కలిగిన విపక్షంలా వ్యవహరిస్తుందన్నారు. తమిళనాడు అసెంబ్లీలో వెంటనే బల నిరూపణకు ఆదేశించాలని ఇన్ఛార్జి గవర్నర్ను కోరారు ప్రతిపక్ష నేత స్టాలిన్. జయలలిత మరణం తర్వాత పన్నీర్ సెల్వం ప్రభుత్వానికి సానుకూలంగా డీఎంకే వ్యవహరిస్తోంది. జల్లికట్టు ఆర్డినెన్స్ పై ప్రభుత్వానికి ఆ పార్టీ సహకరించింది. రిపబ్లిక్ డే రోజున సెలబ్రేషన్స్ కు స్టాలిన్ హాజరయ్యారు. ఇక శశికళ సీఎం కావడాన్ని ఆయన వ్యతిరేకిస్తున్నారు. తమిళ ప్రజలు జయను చూసి ఓటేశారు తప్ప ఆమె కుటుంబ సభ్యులను చూసి కాదంటూ మాట్లాడారు. దీంతో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో డీఎంకే వ్యవహరించే తీరు కీలకంగా మారనుంది. మరోవైపు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ కూడా తమిళనాడు సీఎంగా పన్నీర్ సెల్వం ఉండాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. తమిళనాడులో ప్రస్తుత రాజకీయ పరిస్థితులకు బీజేపీనే కారణమని విమర్శిస్తోంది కాంగ్రెస్. ప్రజలతో ఎన్నుకోబడిన ప్రభుత్వాలను అస్థిరపరచడమే బీజేపీ నైజమన్నారు ఆ పార్టీ అధికార ప్రతినిధి రణదీప్ సుర్జేవాలా. అరుణాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్ తరహాలోనే తమిళనాడులో ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ట్వీట్ చేశారు.